మనకి ఈ ఇబ్రహీంపూర్ విలేజ్ దగ్గర ఉన్న ఇబ్రహీంపూర్ ఫారెస్ట్లో మనకు రాత్రి టైగర్ అటాక్ చేసి ఒక దూడని చంపేయడం జరిగింది. ఇంకొక ఇంకొక చిన్న దూడని తను తీసుకెళ్ళిపోయింది, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. సో నేను దీని ప్రకారం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళకి ఆ, అందరూ అలర్ట్గా ఉండాలి. ప్లస్ ఆవు దూడలు ప్లస్ ఏమైనా ఉంటే మీరు బయటికి పంపించకుండా మీ పొలంలోనే ఆ, కట్టేసుకొని ఉంచాలి. అండ్ మీరు బయట తిరగకుండా ఉండాలి మేజర్గా ఈ 2-3 డేస్. అండ్ మనకు ఏదైనా పొలాలకి కరెంటు తీగలు ఏమైనా పెట్టాలనుకుంటే అవి పెట్టొద్దు, అవి చాలా డేంజరస్. అది టైగర్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే అందరిపైన బాగా కేసెస్ పెట్టాల్సి వస్తుంది. సో అది చాలా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. సో మనం టైగర్ని కాపాడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే కాకుండా ప్రజలది కూడా అవసరం చాలా ఉంటుంది. సో అందరికీ వినయపూర్వకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ సహకరించి మనం టైగర్ని తన ఓన్ హ్యాబిటాట్కి, అంటే ఇది నియర్ బై మనకు కవాల్ టైగర్ రిజర్వ్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ కారిడార్ నుంచి ఇక్కడికి తప్పిపోయి వచ్చిందని చెప్పేసి మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనకు గత 10-15 డేస్ నుంచి